ఈ రోజుల్లో భార్యలు ఎలా ఉంటున్నారో తెలుసా ఫ్రెండ్స్? తన భర్తని ఒక మిషన్లా బుర్రని వేడెక్కబెడుతూ ఉంటారనమాట. ఆ భర్త డ్యూటీలో కానీ మిగతా టెన్షన్లు కానీ అన్నీ ఎదుర్కొని వస్తాడు, కానీ తన భార్య పెట్టే టెన్షన్ నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేడు. ఆ భార్యలు ఎలా ఉంటారంటే, తమ మనసులో ఏదైతే దురుద్దేశం ఉంటుందో దాన్ని తను మాత్రం మంచిదాన్ని అనిపించుకోవడానికి తన భర్త ద్వారా చేపిస్తుంది అన్నమాట. ఇటువంటి డేంజర్ ఆడవాళ్ళని చాలామందిని చూస్తూనే ఉంటాం, మన మధ్య ఉంటూ ఉంటారనమాట. వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకుంటారో అది తన భర్త ద్వారా సాధించాలనుకుంటారు. ఇంక ఈ భర్తలు ఎలాంటి వాళ్ళు అంటే, అనుక్షణం బుర్ర తినడం వలన ఏం చేయాలో తెలియదు అనమాట. వాళ్ళు ఒట్టి అమాయకుల టైప్లో మారిపోయి నోటికి ఏమొస్తున్నాయో తెలియకుండా ఇంకా భార్య చెప్పిన విధంగా వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ తల్లి ఉందా, అక్క చెల్లెళ్ళు ఉన్నారా, ఎవరున్నారా అనేది పట్టించుకోకుండా వాళ్ళకి నోటికి ఏది వస్తే అదనమాట అలా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఆ భార్య తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, అలా రెచ్చగొట్టడం వల్ల మిగతా వాళ్ళకి నష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ భర్తకైతే నష్టం అనే విషయం మర్చిపోతుంది. ఎందుకంటే అలా అరిసి అరిసి ఏమవుతుందండి, లాస్ట్కి బుర్రలో నరాలు లూజ్ అయిపోయి పిచ్చివాళ్ళు అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే భార్యలు గుర్తుపెట్టుకోండి, భర్తను రెచ్చగొట్టే విషయంలో మీకే నష్టం జరుగుతుందనేది తప్పనిసరిగా గుర్తుంచుకోండి.